నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే మీకు నచ్చే రుచులను కొత్తగా సరికొత్తగా అందిస్తున్న మన రుచి చూడు సమ్మర్లో స్పెషల్లో భాగంగా ఈరోజు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చేసింది. మరి ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా తెలుసా? జూబిలీస్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంపు రెస్టారెంట్కి. మనతో పాటు సరికొత్త రెసిపీస్ నేర్పించేందుకు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆయన పలకరించేద్దామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. ఓకే, ప్రేక్షకులందరూ కూడా చాలా బాగుండాలని ఈరోజు మిల్లెట్స్తో ఒక మంచి వంట మీకోసం. అందరికీ నమస్కారం. సో ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలకు ఆదరణ పెరుగుతుందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుంటున్నారు. సో మరి చిరుధాన్యాలతో ఈరోజు మీరు దేన్ని వాడుతున్నారు, ఎలాంటి రెసిపీ చేయబోతున్నారు? చిరుధాన్యాలు అంటే పూర్వ వైభవము మళ్ళీ జనాలలోకి తీసుకెళ్లే ప్రాసెస్లో అందరూ కూడా అంటే ఒక ట్రెండ్ మొత్తము జంక్ ఫుడ్ ఎంబడి పరిగెత్తింది. ఒకప్పుడు మన తాతల కాలం నాడు వెళ్ళినప్పుడు అయితే పూర్వకాలపు నాటి వంటలను తిని ఆరోగ్యకరంగా ఉన్నారనేది శాస్త్రాలు చెప్తుంది. అయితే పూర్వకాలంలో చిరుధాన్యాలను తిని వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నారన్నది శాస్త్రాలు వేదాలు మనకు చెప్తున్నాయి. సేమ్ మళ్ళీ పూర్వ రిపీట్ను మనము ఆరోగ్యంగా వంటలలో ఆక్సిజన్ వాటర్ స్పాయిల్ అయింది. భోజనాలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం చక్కగా ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాం, లైఫ్ టైం అనేది ఎక్కువ ప్రశాంతతగా బతుకుతాం అన్నదాని మీద మనం ఆదరణను పెంచుకున్నట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది. కాబట్టి నేను అందరికీ కూడా ఈరోజు అలాంటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదానికి డయాబెటీస్ పేషెంట్స్ అందరూ ఉంటారు, కానీ షుగర్ స్వీట్లు తినాలని అందరికీ కసి జల్సా తినడానికి, కానీ తినొద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళు భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ తినొద్దని చెప్పి వాళ్ళని ఫోర్స్ పెడుతుంటారు. వీళ్ళేం మంచి వంటలు చేసుకొని తింటారు, పాపం వాళ్ళని తిననీయరు. అలా మనసు అంతా షుగర్ మీదనే ఉంటుంది, కానీ తిననీరు. ఏం చేయాలో తప్పని పరిస్థితి. అలాంటి వాళ్ళు కూడా షుగర్ తినొచ్చు అన్నదానికి ఈరోజు మంచి చక్కటి వంటకం తీసుకొని వచ్చాం. ఆ వంటకం పేరు ఈరోజు కొర్రల బెల్లం పాయసం. కొర్రల బెల్లం పాయసకు కావలసిన పదార్థాలు అంటే ముందుగా చెప్పేసేయండి. బెల్లము, కొర్రలు, సగ్గుబియ్యం, పాలు, మిరియాల పొడి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చూసేసాం కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి మనం ఏం చేసుకోవాలి? ముందుగా మనం ఇక్కడ మీ అందరూ అబ్జర్వేషన్ చేయాలి ఏంటంటే దీంట్లో చక్కగా బెల్లాన్ని తురిమి మనం పక్కన పెట్టుకోవాలి. చూసారా, బెల్లం చూస్తే నాకు కూడా ఇలా తినాలి అనిపిస్తుంది. సూపర్. బెల్లాన్ని మనం ఎలా తిన్నా బాగుంటుంది. చక్కగా మనం తురిగి పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఇవేంటివి? కొర్రలు. కొర్రల్ని ఎంత టైం వరకు నానబెట్టుకుంటే మనకి బెస్ట్ అంటారు పాయసంకి? కొర్రలు అండి, ఇవి మనం మ్యాక్సిమం ఒక 4 గంటలు 5 గంటల 4 గంటలు. ఓకే. నన్ను అడిగితే రేపు పొద్దున చేసుకోవాలంటే రాత్రి నానబెట్టేసుకొని వాటర్ చక్కగా కడిగేసి తీసేసుకొని ఉదయం చేసుకుంటే చాలా బాగుంటుంది. కొర్రలు అంటే సాయంత్రం చేయాలంటే పొద్దున్న నానబెట్టుకోవాలి. అంటే మినిమం ఒక 5-6 గంటలు నానబెట్టినట్టయితే మనకు బాగుంటుంది. అదేవిధంగా సగ్గుబియ్యం కూడా పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నారా? చిన్నదే. సగ్గుబియ్యం అంటే చిన్నది, కాకపోతే ఏంటంటే నానిన తర్వాత ఉబ్బినాయి బాగా. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది కదా? ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే. సో పాలు కూడా మనకి కాచి చల్లార్చిన పెట్టుకున్న పాలు. ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని చక్కగా ముందు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువ వేసుకున్నారు? కొంచెం నెయ్యి ఎక్కువనే, పూర్వకాలం వంటలు కదా. అవును, అందులోనూ కొర్రలు అన్నారు కాబట్టి కొంచెం చక్కగా ఉంటుంది ఆ ఫ్లేవర్, కాస్త అందరికీ పట్టే విధంగా. కొర్రలు దీంట్లో వేయించాలి. ఓకే. ముందుగా వాటర్ అంతా తీసేసుకొని, ఎందుకంటే ఈ కాలంలో కొర్రలు డైరెక్ట్గా ఇస్తే పిల్లలు ఎవరు తినరు. సో దాన్ని అంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు డైరెక్ట్ తినమంటే ఎవరు తినరు. కాబట్టి మనం ఏంటంటే దీంట్లో దాన్ని రుచిని పెంచే విధంగా తయారు చేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుందండి. అవే ఎక్కువ
నేతిలో బాగా ఏంటి ఇప్పుడు కలర్ మనకి చేంజ్ కావాలా లేకుంటే దీనికి టైం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందా? దీన్ని ఏం లేదు, దీంట్లో డైరెక్ట్ ఇట్లాగే చేసేసుకోవచ్చు. నేతిలో చక్కగా వేగనివ్వాలి దీన్ని. చూస్తారు కదా ఆ పూర్వకాలపు నాటి వంటలు ఉన్న ఆ టేస్ట్ మాధుర్యమే వేరు. ఎందుకంటే అప్పట్లో కొర్రలు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తు, నేను మా అక్క వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా దాన పండేది కాదు తక్కువ, మా సిస్టర్ సైడ్కి ఇవి ఎక్కువగా పండేది. నాకు వెళ్ళినప్పుడు అక్కడ పోతే వేరే ఇంకా వరి రైస్ లేకుండేది అక్కడ, నేను చిన్నగా ఉన్నా, నాకు బాగా గుర్తు. అప్పుడు అవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రైస్ తోటి అన్నం చేసి పెట్టారు కొర్రలతో. నా వల్ల కాలే తిన్నాను కాబట్లో. అంటే ఏంటి అది టేస్ట్ లో మనకి చప్పగా ఉండడం వల్ల, అంటే ఆ పైన స్కిన్ ఉంటుంది కదా అది కొంచెము వామ్ ఉంటుంది అన్నమాట, దానివల్ల మనకు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు దాంట్లో మనకి రైస్ కానీ పప్పు కానీ వేసుకున్నా దాని ఫ్లేవర్స్ అంతగా పట్టవు కదా, పట్టదు. ఇప్పుడు వైట్ రైస్ కున్న అంత టేస్ట్ దానికి ఉండదు కాబట్టి. అట్లాగే సగ్గుబియ్యం కదా, సగ్గుబియ్యం కూడా మనం చక్కగా ఇందులో వేయించుకోవాలా. నేతిలో ఇది కూడా నేతిలో పాలు వేసేద్దామా? పాలు వేసేసి మీ చేతితో వేసేద్దాం. మీ చేతితో వేస్తే ఇక దానికి రుచి వేరే. వేసేసాం. ఇప్పుడు చిక్కని పాలు తీసుకుంటే మనకి కొర్రలు కూడా అందులో ఎంత బాగా ఉడికితే ఆ పాలు తాలూకా స్వీట్నెస్ కూడా దానికి పడుతుంది కదా. సో మనం కాకపోతే ఇక్కడ టైం పడుతుంది, కొర్రలు ఉడికేందుకు టైం తీసుకుంటుంది, కొర్రలు ఉడికేందుకు పక్కాగా టైం తీసుకుంటుంది. ఓకే, ఎందుకంటే ఇది సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతుంది కానీ కొర్రలు టైం తీసుకుంటుంది. ఆల్రెడీ నానబెట్టుకున్నాం, నైట్ అంతా నానబెట్టుకున్నా సరే మనకి ఉడికేందుకు టైం పడుతుంది అనమాట. సో ఉడకనియండి. మనకు ఎలాగో సమ్మర్ కాబట్టి ఇంకా మిల్లెట్స్తో ఏం తయారు చేసుకోవచ్చు, ఎలాంటివి తీసుకుంటే ఈ కాలంలో మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది కొంచెం మాట్లాడుకోవచ్చు. మనం ఇది చక్కగా చిన్నని మంట పైన ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది, మనము దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో కొర్రల పాయసం అన్నాం కదా, ఇది ఓన్లీ బెల్లంతోనే ఇక్కడ వేస్తున్నారు కదా, అప్పట్లో అంటే బెల్లమే వేసేవారు. బెల్లం వేసేవారు, షుగర్ చాలా తక్కువ దొరికేది. ఎందుకంటే పూర్వకాలంలో పొలాలలో చెరుకులు పండించేవాళ్ళు బాగా, ప్రతి విలేజ్లో చెరుకు గానుగులు కట్టేవాళ్ళు. అంటే బెల్లాన్ని అక్కడే తయారు చేసి ఫ్రెష్గా, నేను చిన్నగా ఉండి గుర్తుందా మీకు? నాకు గుర్తుంది. గానుగంటే ఈ రోజుల్లో చాలా మందికి పేరు కూడా వినరు, అది ఎట్లా చేస్తారో కూడా ప్రాసెస్ కూడా తెలియదు. అంటే చెరుకు గానుగ కూడా ఉండేదా? చెరుకు గానుగే నేను చెప్పేది. అంటే ఆయిల్ తీసే గానుగ అనేది ఎట్లుందో సేమ్ చెరుకు పాలు ఇప్పుడు మనము బండ్ల మీద రసం తాగుతామా అట్లే సేమ్ పాలను తీసి పొయ్యికి పెట్టి పొయ్యి మీద ఉడికించేవాళ్ళు, ఉడికిస్తేనే బెల్లం అయ్యేది. డైరెక్ట్గా అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా టైం పడుతుంది, చాలా హెవీ వర్క్ కూడా, కంటిన్యూ మంట పెడతానే ఉండాలి కట్టెల పొయ్యితో. చెరుకు పిప్పి అంతా దాన్ని వేసి ఉడకబెట్టేవాళ్ళు. అయితే అప్పట్లో బాగా చెరుకు రసం అనేది బాగా ఉపయోగపడేది. నేను చిన్నగా ఉండి స్కూల్కు అంటే 6th క్లాస్ ఉన్న టైంలో హాలిడే ఉన్న రోజు వాళ్ళు బెల్లము అంటే కడాయి దించే సమయానికి వెళ్ళినట్టయితే వాళ్ళు ధర్మం చేసేవాళ్ళు అప్పుడు. ఓకే, ఇంకా కాస్త దగ్గర పడాలంటారా? లేదు, ఇప్పుడు ఇంకేమైనా వేసుకోవాలా? వేయాలి కదండి. ఏం వేస్తున్నాం? బెల్లం చివరగా లాస్ట్ ఉడకాలి. ఓకే ఓకే, ముందు వేస్తే ఉడకనియదు. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఇందులో. మిరియాల పొడి పాయసంలో మిరియాల పొడి అని అనుకుంటారు కదా, యాలకుల పొడి వేస్తారు, ఇలాచీ పౌడర్, కానీ మిరియాల పొడి ఏంటి అని డౌట్ వస్తుంది. ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాం, యాలకుల పొడి కూడా వేస్తున్నాం. ఓకే, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా. వావ్, అసలు ఎంత సూపర్ తినాలనిపిస్తుంది. మనకి ఫైనల్ గా బెల్లం వేయకుండానే ఆ టెక్స్చర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నీట్ గా. అవును, అయితే ఎందుకు ఇక్కడ మనము మిరియాలు వేసాము అంటే నేనేమన్నాను ఫస్ట్ మీకు చెప్పాను, మనం చేసేది వంటలో షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. ఎందుకంటే దీంట్లో మనం రైస్లో వెళ్ళినట్టయితే షుగర్ ఉంటుంది,
ఎందుకంటే దానిపైన స్కిన్ ఉండదు. దీంట్లో కొర్రల్లో పైన స్కిన్ ఉంటుంది, అంటే పిండి పదార్థం తక్కువ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని తినడానికి ఉంటుంది. అట్లాగే ఇందులో షుగర్ వాడతారు, బెల్లం వాడుతున్నాం. మిరియాల పొడి బెల్లం ఉన్న అంటే షుగర్ లెవెల్స్ని కూడా పడగొట్టడం కోసం మిరియాల పొడి వాడుతున్నాం ఇక్కడ. ఆ వాడుతున్నాం కాబట్టి అది చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఇంకాస్త కూడా ఉడకాల, ఇంకొంచెం ఉడకాలి. కొంచెం మనం వాటర్ వేసుకుందాం కొద్దిగా. అసలు దీంట్లో మేము ఒకసారి ఏం చేస్తామంటే ఈ మధ్యకాలంలో మేము ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాము. ఏంటి? మిల్లెట్స్ పైన కావచ్చు, పూర్వ వైభవాన్ని మళ్ళీ సొసైటీకి అందించాలని చెప్పి మా షెఫ్స్ అంతా కూడా ఒక టీం తయారు చేసుకొని మన ఇంతకుముందు శ్రీకాకుళం ఇక్కడ వెళ్ళామని చెప్పాము. అదేవిధంగా మేము లాస్ట్ అక్టోబర్లో అనుకుంటా మొత్తం ఈ మిల్లెట్స్ మీద కట్టెల పొయ్యి మీద మట్టి కుండలతో మొత్తం షెఫ్స్ అందరం కలిసి తయారు చేసాం. 28 రకాల మిల్లెట్స్ను తీసుకొని 28 రకాల వంటకాలు చేస్తాం. అది కట్టెల పొయ్యి అనేటప్పటికి మట్టి కుండ ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయితే దాంట్లో కూడా మేము ఇప్పుడు సామల పాయాసం, సామల బగారా రైస్. సో ఈ ఏవైతే మిల్లెట్స్ ఉన్నాయో వీటన్నిటికీ బెల్లం కాంబినేషన్ ఎక్కువ బాగుంటుంది అనుకుంటాను. అవునండి, అవునండి. బెల్లం పాయసం, బెల్లం అన్నీ ఎక్కువ వాడుకున్నట్టయితే అంటే ఆ న్యాచురాలిటీని ఎక్కడ మిస్ కాకుండా ఉంటుందని. అందుకు మనము ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 18 నుంచి 20 రకాల మిల్లెట్స్ను మనము ఉన్నాయి. ఊదలు, సామలు, ఎండు కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఇట్లా పూర్వకాలంలో ఉన్న వంటలన్నిటిని కూడా మళ్ళీ మనము ఇప్పుడు నైట్లో రైస్ అవాయిడ్ చేస్తాం అనుకుంటున్నాను. సామల రైస్ తినండి, నైట్ రైస్ సామలతో రైస్ చేసుకొని తినండి. అసలు చక్కగా మనకి ఇంత తింటే చాలు, మనకి ఆ పొట్టంతా ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మనకి కొంచెం తిన్నా హెవీగా అనిపిస్తుంది. అవును, చూడండి ఇది ఎంత చక్కగా, అసలు ఎంత బాగా వచ్చింది అంటే ఉడుకుతా ఉంటే ఆ జిగి చూడండి, చక్కటి జిగి వచ్చింది. మనం ఇందులో ఏదో వేస్తే జిగి వచ్చినట్టుగా ఎంత చక్కటి జిగి వచ్చిందంటే అసలు నిజంగా ఇది ఒక మంచి పాయసం. మీ ఇంట్లో చక్కగా ఏదన్నా ఏమంటారు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి కానీ చేసి నైవేద్యం పెట్టి మీరు కూడా తిన్నట్టయితే చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు తొందరలో ఉగాది రాబోతుంది. ఉగాదికి కూడా మీరు చక్కగా ఇలాంటి పరమాన్నం వేసి అందరికీ వచ్చిన వాళ్ళకి పెట్టి, అరే నేను ఎప్పుడో మీ అమ్మమ్మలు చిన్నమ్మలు వస్తారు కదా, అరే నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిన్నానే, ఇంత చక్కగా చేసావు ఏందమ్మా అని చెప్పి అంటే ఆ పేరు మాత్రం నాకే వస్తుందండి, మీరు జాగ్రత్తగా ఆదిర్ షెఫ్ గారు చూపించారని చెప్పేసుకోండి. కానీ ఈ కాలంలోని పిల్లలకి పేర్లు కూడా దాదాపుగా తెలియదు, మర్చిపోయారు. అంటే కనుమరుగైపోయిన వంటలను మళ్ళీ వెలికి తీసి సొసైటీకి ఆరోగ్యం ఎక్కడుందంటే అక్కడే ఉందన్నది తెలియాలన్న ఒక నిదర్శనము మా టీం వర్క్ అట్లా చేసాం. హైదరాబాద్లో కూడా హోటల్ ఇండస్ట్రీలో కూడా చాలా చక్కటి మార్పులు తీసుకురావాలని శ్రీకారం చుట్టాము అందరం, షెఫ్లందరం కూడా. ప్రిజర్వేటివ్స్ లేకుండా, కలర్స్ను అవాయిడ్ చేస్తూ, కెమికల్స్ని అవాయిడ్ చేస్తూ, స్టాక్ ఫ్రెష్గా తీసుకొచ్చి, అంటే అతిథి దేవోభవ నిదర్శనానికి ప్రతి ఒక్కరు రోల్ను ఉపయోగించినట్టయితే చక్కటి ఆరోగ్యమైన వంటలు తయారు చేస్తారు. ఆరోగ్యమైన స్టేట్ అవుతుంది. ఆరోగ్యమైన చూసారా, పాలలో బాగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. అలానే మిరియాల పొడి, ఇలాచీ పొడి కూడా వేసేసాము. ఇప్పుడు చివరగా బెల్లం వేద్దాం. బెల్లం మొత్తం పడుతుందా? పడుతుందండి. బెల్లం కూడా మనము పొడి చేసుకున్నాం. ఫైనల్గా బెల్లం వేసుకొని దించుకున్నట్టయితే అంత వేసేసిన బెల్లం పడుతుంది. అదే పడుతుంది, ఎందుకంటే అవి కొంచెం మనకి చప్పగా ఉంటాయి కదా కొర్రలు. బెల్లం వేసేవారు కలర్ కూడా మారిపోయింది. చాలా కొర్రలతో కోడి పలావ్, కొర్రన్నం కోడి పలావ్ చేశానండి. వివాహ భోజనంలో కొత్త ఎక్స్పెరిమెంట్లు మిల్లెట్స్కి సంబంధించినవి. కొర్రలతో కోడి పలావ్, కొర్రన్నం కోడి పలావ్, కొర్ర అన్నం కోడి పలావ్. ఓకే ఓకే, చాలా బాగా వచ్చింది. చాలా ఇలాంటి డిష్లు, సామల బగారా రైస్. సో మీరు ఇప్పుడు ఈ కొర్రలతో రీసెంట్గా ట్రై చేసిన వాటిలో ఏది బాగా బెస్ట్ అనిపించింది? కొర్రన్నం కోడి పలావ్ చాలా బాగా వచ్చింది. ఓకే, సామల బగారా రైస్ కూడా చాలా బాగా, ఎందుకంటే దాంట్లో చాలా విపరీతమైన పోషక గుణాలు ఉన్నాయి. అది హెల్త్ కూడా చాలా మంచిది. అది నేను చేశాను. అంటే ఆయిల్ లేకుండా చేసినా కూడా దాంట్లో ఆయిల్ వస్తుంది. ఓకే ఓకే, దాంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది.
అందుకు చాలా మంచి పోషక గుణాలు ఉన్నాయి దాంట్లో. నేను అలాంటివన్నీ కూడా నేను వివాహ భోజనంలో చాలా చక్కగా నేను చేయడం జరిగింది. అవి మీ అందరు కూడా పరిచయం చేస్తాను. ఈలోగా మీకు తినాలనిపిస్తే వివాహ భోజనానికి ఇచ్చేసేయండి. సదా మీ సేవలో మీ షెఫ్ యాదగిరి గారు. బెల్లం అంతా మిక్స్ అయిపోయింది. సో స్టార్టింగ్లోనే బెల్లం వేసుకుంటే విరిగిపోతుంది, పాలు విరిగే ప్రమాదం దగ్గరకు వచ్చేటప్పుడు. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కోవా తయారు చేసేటప్పుడు రబడి ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. ఇది మనకి వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది అంటారా, లేకుంటే కొంచెం చల్లగా? వేడివేడిగా తీసుకుంటేనే కొంచెం ఊదుతూ తింటే ఇంకా బాగా రుచికరంగా. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాం. బా నిజంగా మంచి అరోమా వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆ మిరియాల ఫ్లేవర్, ఆ ఇలాచి రెండు కలిస్తే ఒక సొంటి పౌడర్ ఎట్లుంటుందో ఆ ఫ్లేవర్ వచ్చేసింది. నిజంగా నాకైతే చాలా బాగా, నాకు చేసే వంటలు ఒక్కొక్కసారి నాకు కూడా బాగా నచ్చుతాయండి. ఎప్పుడు ఒక్కొక్కసారి ఆ వంట ఆ ప్రేమ, అభిమానం, ఆ ఇంట్రెస్ట్ వాటి చేసినప్పుడు దాంట్లో ఉన్న ఆనందమే వేరండి. నాకు ఇప్పుడు ఈరోజు ఒక మంచి డిష్ నేను చేశాను, బట్ ఇంత రుచికరంగా ఒక్కొక్కసారి తెలియకుండానే ఆ రుచి బాగా యాడ్ అవుతుంది. ఈరోజు అది కూడా నేను చెప్పాల్సిన ఉంది నాకు. మీరు అన్నారు కదా పాలేస్తే టేస్ట్ వచ్చేస్తుంది, మేబీ అబ్బా కరెక్ట్ చెప్పా, చూసారా? అబ్బా నేను ఇవాళ మీ చేతితో వేసినందుకు వంట చక్కగా రుచి చాలా బాగుతుంది అన్నాను. అదే మీరు ఇంకా అంటారా లేదని నేను వెయిట్ చేస్తున్నా, కానీ చెప్పట్లేదు. క్రెడిట్ అంతా మీరే లేదు అట్లేం లేదండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అందరం చేస్తే, మనము చేస్తేనే బాగుంటుంది అనుకున్నప్పుడు అది మంచిది, నేను చేస్తే బాగుంటుంది అనుకుంటే అది స్వార్థం. నాకు అలాంటిది ఆలోచన లేదు, ఉండదు కూడా. మీరు ఇక్కడ పెడదాము, దీన్ని మనము ఒకసారి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుందాం. మీరు అలాగే పట్టుకోండి. నేను కొద్దిగా నెయ్యి వేసుకుందాం పైనుంచి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా. దీన్ని మాత్రం మీరందరూ మిస్ చేస్తే ఒక మంచి రుచికరమైన వంటను మీరందరూ మిస్ అయినట్టే. సూపర్. కొర్రల బెల్లం పాయసం టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. సో కొర్రలతో ఇలా మిల్లెట్స్తో ఏం చేసుకున్నా వేడివేడిగా తినేటప్పుడే టేస్ట్ అనేది ఇంకాస్త రెట్టింపు ఉంటుంది. వావ్, చాలా 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 బాగుంది. మెయిన్గా కొర్రల్ని ఏదైతే ఫస్ట్ నేతిలో వేయించామో ఆ కొర్రలకి మొత్తం నేతి ఫ్లేవర్ పట్టేసి దాంతోపాటు మనం వేసుకున్న బెల్లం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి ఎక్కువగా కాదు, తక్కువ కాదు, ఎలా ఉంది, ఎంత ఉండాలో అంతే ఉంది. దానికి తోడు మెయిన్గా మిరియాల పొడి ఎందుకు వేసుకున్నారు అనుకున్నాను, కానీ మిరియాల పొడి దాంతోపాటు ఇలాచీ ఫ్లేవర్ రెండు కూడా మిక్స్ అయ్యి చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. పాలలో బాగా ఉడికింది కాబట్టి ఆ నేతి తాలూకా ఫ్లేవర్, ఆ పాల తాలూకా ఫ్లేవర్ చక్కగా, పాలకోవా తింటే మనకి ఎంత చక్కని కమ్మదనం అనిపిస్తుందో సేమ్ అట్లానే అనిపిస్తుంది. ఎక్కడ మనం ఇక్కడ కొర్రలు ఉపయోగించామనే ఆ ఫీలింగ్ అయితే నాకు ఎక్కడే కనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉంది. సో దీన్ని అందరూ కూడా తినొచ్చు కాబట్టి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో యాదగిరి గారు నిజంగా ఎంత చక్కగా ఉంది అంటే నాకు అనిపిస్తుంది వావ్ అని అనిపిస్తుంది. మరి మీరు చిన్నప్పుడు తిన్నాక అబ్బో అన్నారు కదా, ఇప్పుడు ఒకసారి తినేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు తిని అప్పుడు అబ్బా అన్నా, ఇప్పుడు వావ్ ఆహా అనాలి. అబ్బా కొర్రలు చూసారా, చాలా 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 టేస్టీగా ఉంది నిజంగా. అంటే మరీ చల్లగా అయితే కాకుండా ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు కొర్రలో తింటున్నాం అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించట్లేదు మనకి. మధ్యకాలంలో చక్కెర పొంగల్ అంటే అందరికీ తెలిసిందే. ఇది చేస్తే చక్కెర పొంగల్ని ఒక సైడ్ పక్కన పెట్టి ప్రతి పండక్కి నైవేద్యంగా గృహప్రవేశానికి సత్యనారాయణ స్వామి కథ అన్నవరం వెళ్ళేటప్పుడు మనకి సత్యనారాయణ ప్రసాదం చేసి పెడతారు కదా, దాంట్లో కూడా దుడ్డు రవ్వ వేస్తారు కదా, సేమ్ ఇది కూడా నాకు ఆ ఫ్లేవర్ అనిపించింది. సూపర్. నిజంగా ఇది మాత్రము చక్కగా చక్కెర పొంగల్ ఏదైతే రైస్తో వాడుతున్నామో దాన్ని పక్కన పెట్టి ఇది మీరు చేసుకొని ప్రతి ఇంట్లో మీరు నైవేద్యం పెట్టి మీరు తిన్నట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి హెల్త్, చక్కగా మీరు అందరు ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. మరి మా కోసం ఇంత చక్కని సమ్మర్ స్పెషల్లో భాగంగా మంచి మిల్లెట్స్తో చక్కనైన పాయసం పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీకు ధన్యవాదాలు. సేమ్ మీకు కూడా, మీ అందరు కూడా ధన్యవాదాలు.
చూసారు కదండి, ఈరోజు సమ్మర్ స్పెషల్లో భాగంగా యాదగిరి గారు పరిచయం చేసిన కొర్రల బెల్లం పాయసం చాలా 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 టేస్టీగా ఉంది. ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి రుచికరమైన వంటలు మన ఇంట్లో చేసుకున్నామంటే మనందరం కూడా ఆరోగ్యంగా 10 కాలాల పాటు చల్లగా ఉంటామండి. సో మరి పూర్వ వైభవాన్ని ఇంట్లో మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలాంటి రెసిపీస్ తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఇది వాటి మన రుచుడు కార్యక్రమం. రేపటి రుచుడు కార్యక్రమంలో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.